పాటలు పాడుతూ ఉంటాం, భయము చెందకు భక్తుడా అని చెప్పాను. పాట బాగానే పాడతాం, ఎవరికి? భయము చెందకు భక్తుడు అని పాడతామే తప్ప ఆ భక్తుల గుంపులో నువ్వు నేను ఉంటున్నావా? పొరపాటున పాట పాడుతూ ఉన్నావు, భయము చెందకు భక్తుడు అని చెప్పి పాట పాడుతున్నావు. ఈలోపు నీకే వార్త వచ్చిందనుకో, దెబ్బతో మైక్ వదిలేసి పరిగెత్తావు. అవునా కాదా? అవునా? ఇంకెక్కడ వదిలిపోయి ఇంకెక్కడ జయించావు భయాన్ని? అప్పుడు అతడు అబ్రహాము భయాన్ని జయించాడు కాబట్టి అబ్రహాముని దేవుడు ఏం చేయించడం మొదలు పెట్టాడంట? ఆశీర్వదించడం మొదలు పెట్టాడంట. దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రేమతో మనం చేస్తున్నమాట, భయపడొద్దు అని చెప్పని 365 సార్లు బైబిల్లో దేవుడు రాయించాడండి. 365 సార్లు. రోజుకు ఒకసారి అనుకోవాలి నువ్వు, నేను భయపడను. నీ భక్తి నీకు భయము పుట్టించదా, ధైర్యం పుట్టించదా? నా భక్తి నాకేం పుట్టిస్తుంది? దినానా ధైర్యాన్ని పుట్టిస్తుంది. నేను దిగులు పడను, భయపడను. ఆందోళన కలిగించే వార్త నా చెవికి వినపడినప్పటికీ నేను దిగులు పడను, ఆందోళన చెందను. నన్ను భయపెట్టే వార్త నా జీవితంలో ఏర్పడినప్పటికీ నేను భయపడను, దిగులు పడను. ఎందుకనంటే నా భక్తి లాంటిది. నా భక్తి నాకేం పుట్టిస్తుంది? దినానా ధైర్యాన్ని పుట్టిస్తుంది, ధైర్యాన్ని పుట్టిస్తుంది. మన దేవుని బిడ్డలారా, నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించకపోతే నువ్వు భక్తి చేస్తున్నట్లు కాదు.